నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలను నిలువెల్ల మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి మున్సిపల్ చైర్పర్సన్ రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ భారీ వర్షం కారణంగా మార్కెట్లో పొర్లుతున్న డ్రైన్లు రోడ్లపైకి మురుగునీరు ఇబ్బందులు పడుతున్న ప్రజలు సమస్యను పరిష్కరించాలని కోరుతున్న స్థానిక కౌన్సిలర్ మజీద్ సెప్టెంబర్ 2వ తేదీ నుండి 35వ మధుమని నర్సింగ్ హోం ఆధ్వర్యంలో ఉచిత ముక్కు గొంతు చెవి వ్యాధుల చికిత్సా శిబిరం జమియత్ ఉలామా ఏ హింద్ సభ్యత్వ నమోదుపై ఉలామా ఇమాముల సంఘం జిల్లా సమావేశం ఇన్స్టాగ్రామ్ లో విద్యార్థిని వేధించిన యువకులపై దాడి భర్త రమణను కొట్టి చంపిన భార్య బంధువులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న 3 టౌన్ పోలీసులు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ఇంతవరకు అమలు చేయలేదు. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా రాష్ట్రంలోని మహిళలను నిలువెల్లా మోసం చేసిన చంద్రబాబుకు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, రాష్ట్ర ప్రజలను నిలువెత్తు మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గుణపాఠం చెప్పాలని, ఆడబిడ్డ నిధి అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన హాస్యాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన 50 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధిని ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆడబిడ్డలను చంద్రబాబు నాయుడు నిలువెల్లా మోసం చేశాడని, ఆయనపై చీటింగ్ కేసులు పెట్టాలన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి ఆ తరువాత ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా నట్టేట ముంచారని తెలిపారు. ఆడబిడ్డ నిధి ఇస్తామంటూ ఇంటింటికి తిరిగి బాండ్లు పంచారని, నేడు వాటి అమలుకు నోచుకోలేదన్నారు. మహిళలందరికీ ఒక్కొక్కరికి నెలకు 1500 రూపాయల చొప్పున ఏటా 18,000 రూపాయలు ఇవ్వకుండా తొలి ఏడాది 32,400 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆంధ్రాను అమ్మితే తప్ప ఆడబిడ్డ నిధికి నిధులు ఇవ్వలేమని, రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అవహేళనగా మాట్లాడడం రాష్ట్ర మహిళలను అవమానించడమేనన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో P4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికి పేదలు మిగిలితే ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు P4 అనుసంధానం చేసి మహిళల ఆదాయం పెంచే మార్గం ఆలోచిస్తానని కర్నూలులో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడని గుర్తుకు చేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను 99% అమలు చేశారని, నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నింటినీ మెడలు వంచి అమలు చేసేదాకా తమ పోరాటం ఆగదని, ఇటువంటి బూటకపు మోసపు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటలక్ష్మి, శిరీష, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ, హుసేనమ్మ మహిళలు పాల్గొన్నారు. నమ్మి ఓట్లు వేస్తే ఈ రోజు తల్లికి వందనం కాదు కదా, వాళ్ళకు పంగనామాలు పెట్టేసి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అని చెప్పేశారు. కానీ శాంక్షన్ లిస్టులో ఉన్న సగానికి సగం మందికి అమౌంట్ వేయలేదు. అంతేకాకుండా దీపం పథకం కింద సిలిండర్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. కానీ ఎవరికి పడ్డాయో వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆడపిల్లకి సహాయ నిధి కింద ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు వేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు అచ్చెన్నాయుడు గారు మరీ విడ్డూరంగా మీకు సహాయ నిధి చెయ్యాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్తున్నారు. వాళ్ళకే ఇది హాస్యాస్పదమైనటువంటి మాటలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు తెలియదా మీకు రాష్ట్రాన్ని అంబాలా, ఏమి ఇచ్చి ప్రజలకు మేము న్యాయం చేయగలుగుతాము, సూపర్ 6 ఎలా మేము హామీలను నెరవేర్చగలుగుతామని చెప్పి మీకు ఆ రోజు తెలియదా అని మేము మహిళల తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాము. ఎందుకనంటే ఆ రోజు జగనన్న నిక్కచ్చిగా నేను ఇవైతే చెప్పగలుగుతానని నిజాయితీగా ఒప్పుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము రాజకీయంలో ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలు అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి
గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవడం జరిగింది. పాపం ప్రజలు గాని జగనన్న చేశారు కదా, అన్ని హామీలు నెరవేర్చారు కదా అనే నమ్మకంతో, ఈయన ఇంకా ఇస్తానంటున్నారు కదా అనే నమ్మకంతో మోసమైన మాటలను నమ్మి ఏదైతే గొర్రె కషాయవాన్నే నమ్ముతుందో అదే పద్ధతిలో పాపం జనాలు ప్రజలు అందరు కలిసి, ముఖ్యంగా మహిళలు, మాకు ఎన్నో పథకాలు ఇస్తారు కదా, మన ఆర్థిక సాయంగా మేము ఇంకా ఎదుగలుగుతామేమో అని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఈ రోజు నట్టేటైనా మహిళలందరినీ ముంచి ఈ రోజు ప్రతి పథకానికి పంగనామాలు పెట్టేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఏదైనా ప్రజల తరఫున మహిళల తరఫున చీటింగ్ కేసు పెట్టాలి అదంటే అది ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల మీద చీటింగ్ కేసు ప్రతి ఒక్క మహిళ పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఎందుకనంటే బాండ్లతో సహా వాళ్ళ సిగ్నేచర్స్ సహా ఇచ్చి ఈ రోజు మహిళలకు వెన్నుపోటు పెట్టినారు ఎవరు అని అంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే అని గట్టిగా మహిళల తరఫున మేము చెప్పగలుగుతున్నాము. ప్రతి ఒక్కరము ఈ దాదాపు జూన్ 2024లో సూపర్ 6 అమలు చేస్తానని ఈ రోజు అమ్మకి వందనం మహిళలకు సహాయ నిధి కింద దాదాపు 32,000 కోట్ల నిధులు మాకు మంజూరు అవ్వాల్సిన నిధులను ఈ రోజు అచ్చెన్నాయుడు గారు మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మహిళలందరి తరఫున మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఏ రోజైతే మీరు చెప్పిన మాటలే కదా, ఇవన్నీ హామీలు నెరవేర్చాలి, లేదనంటే మీకు తగిన గుణపాఠం ప్రజలే మీకు మహిళలే మేము చూపిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ప్రతి పథకాన్ని ప్రతి హామీని నెరవేర్చాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలంటూ ఒక మేనిఫెస్టోని ప్రజల మీద రుద్దారు. ఆ రోజు ప్రతి ఇంటింటికి వెళ్లి ఆడబిడ్డ నిధిగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, అంటే 19 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము అని, అదే 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఇస్తామంటూ ఇంటింటికి వెళ్లి బాండ్ ఇచ్చి మరి ప్రతి ఒక్కరికి చెప్పిన పరిస్థితి. ఈ రోజు అదే విధంగా ప్రతి హామీని మేము నెరవేరుస్తాం. లోకేష్ గారు అన్నారు, ఈ సూపర్ 6 హామీలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము కూలంకుషంగా చర్చించి ఇవన్నీ ఆచరణ సాధ్యమే అని తెలుసుకుని మరి మేము ఈ రోజు ఈ సూపర్ 6 హామీలు అనేవి ఇస్తున్నామని ఆ రోజు చెప్పారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ఈ హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నిస్తే సంపద సృష్టించేవాడు చంద్రబాబు, అప్పులు చేసేవారు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు ప్రగల్భాలు పలికిన వాళ్ళు వీళ్ళు. ఈ రోజు ఆడబిడ్డ నిధి గురించి ఈ రోజు అదే టీడీపీకి చెందిన ఒక ముఖ్య మంత్రివర్గంలో ఉన్న ఒక ముఖ్య వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు అంటారు, మేము ఆడబిడ్డ నదిని ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాల్సిందే అంటారు. అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆ రోజు తెలీదా వీళ్ళకి? అంటే ఆ రోజు ఆడబిడ్డ నిధిని ఇవ్వలేము, ఈ సూపర్ 6 అమలు చేయలేము అని ఆ రోజు తెలియకుండానే ఆ రోజు హామీలు ఇచ్చారా? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అంటారు చంద్రబాబు గారు. అంతేకాకుండా 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన అతనికి ఈ హామీలు నెరవేర్చగలమా లేదా అనేది తెలీదా? అన్నీ తెలుసు. ఆ రోజు నెరవేర్చలేము అనేది తెలిసి కూడా కేవలము హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం ప్రతి ఒక్కరి మోసం చేయాలి, కేవలం అధికార దాహంతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఇష్టం వచ్చిన హామీలన్నీ చెప్పి గద్దెనెక్కారు. ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత ఏవి అమలు చేయలేము, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ఈ రోజు చెప్తున్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? అంటే మహిళలను మోసం చేయడమేనా మీకు? అంటే మోసం చేయడానికి క్లియర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఈరోజు బాబు గారు. ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అన్నారు. ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదండి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈ రోజు నిరూపించుకున్నారు వాళ్ళు. అంటే మహిళల్ని మోసం చేయడమేనా మీ ఉద్దేశం నేను అడుగుతున్నాను. దాదాపుగా మనకి ఆ రోజు చూస్తే ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వకూడదనే సందేశాలు ఇంతకు ముందే మనకి బాబు గారు ఇచ్చారు. 2 నెలల క్రితం కర్నూలుకి వచ్చారు బాబు గారు. ఆ రోజు మీటింగ్ లో ఒకటి చెప్పారు, ఏమంటే నేను 2029 కల్లా పేదరికం నిర్మూలన చేస్తాను, పేదరికం నిర్మూలన చేయడానికి P4 అని ఒక ధనికులు మరియు పేదల మధ్య ఒక వారధి నిర్మిస్తున్నాను. ఒకవేళ ఆ P4 దానికి ఆ రోజు కూడా పేదరికం ఉంటే అప్పుడు నేను ఆడబిడ్డ నిధిని దీనికి P4 కు అనుసంధానం చేసి ఆ రోజు వారికి ఏదైనా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి నేను కృషి చేస్తాను 2029లో అన్నారు. అంటే మనకు సూచన ప్రాయంగా ఆయన ఆ రోజే తెలియజేశారు 2029 వరకు ఆడబిడ్డ నిధి ఉండదు అని. అంతేకాకుండా ఈరోజు చూస్తే మనకు ఎన్నికలకు ముందు మన రాష్ట్రంలో దాదాపుగా
2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీళ్ళల్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు దాదాపుగా 30 లక్షల మంది, అంటే 60 సంవత్సరాల వయసు మీరిన వారు 30 లక్షల మంది ఉంటారు. వారిని తీసేసినా కూడా దాదాపుగా 1,80,00,000 మంది మహిళా ఓటర్లు 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇవ్వాలి వీళ్ళకందరికీ అంటే ప్రతి నెల కూడా నెలకి 2,700 కోట్లు ఖర్చు అవుతుంది. అదే సంవత్సరానికి 35,100 కోట్లు ఇవ్వాలి. అంటే 35,100 కోట్లని ఇవ్వకుండా మహిళల నోట్లో మట్టి కొట్టిన వారు ఈ కూటమి వారు. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు వస్తుందా 13 నెలల కాలం నుంచి ఎప్పుడెప్పుడు ఆడబిడ్డ నిధి వస్తుందా, మాకు 18,000 ఎప్పుడు వస్తుందా సంవత్సరానికి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ఆడబిడ్డల ఆశలన్నీ కూడా అడియాసలు చేసిన వ్యక్తులు వీళ్ళు. ఈ రోజు ఏవైతే సూపర్ 6 అంటూ మేము ప్రజలను బాగుపరుస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఈ రోజు గవర్నమెంట్ చేపట్టిందో, ఇప్పటికి చేపట్టి సంవత్సరం రోజులైనప్పటికీ వాళ్ళు ఏదైతే తమ మేనిఫెస్టోలో సూపర్ 6 అని ఏదైతే చెప్పి ఈ రోజు ఆడవారిని మోసం చేస్తున్నారో అది ఈ రోజు మీ ముందుకు తెలియజేయడం జరుగుతోంది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 ప్రతి గృహంలో 18 ఏళ్ళు నిండిన వారికి 1,500 ఇస్తామని ఆ రోజు బూటకు మాటలు చెప్పి ఆడవారిని అంతా మోసం చేసి ఈ రోజు సంవత్సరం అయిపోయి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినా మీరు ఈ రోజు ఆడవాళ్ళకు మా నిధి మాకు ఇస్తామన్నది ఆడబిడ్డ నిధి ఎక్కడని అడిగినప్పుడు మీ ప్రభుత్వానికి చెందిన మీ సీనియర్ మంత్రులు ఈ రోజు ఏం చెప్తున్నారంటే మీకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మేము రాష్ట్రం అమ్ముకోవాలని చెప్తున్నారు. రాష్ట్రం అమ్ముకోవాలనే పరిస్థితిని మీకు ఆ రోజు తెలియదా? మీరు ఏదైతే బూటకు మాటలు చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల దగ్గర మేనిఫెస్టో చెప్పి మీరు ఏదైతే బాండ్లు ఆ రోజు ఇచ్చి మేము ఇది ఇస్తాం మీకు ఇది ఇస్తామని ఆడవారిని ఈ రోజు మహిళలను మోసం చేసిన ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని నిక్కచ్చిగా మహిళా తరపున మేము ఈరోజు చెప్తున్నాం. అంతేకాదు మీరు ఆ రోజు మీకు ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాలా మేము ఈ నిధులు ఇస్తే అని మీకు ఆ రోజు తెలియదా? మరి ఏ రకంగా ఈ రోజు ఆడబిడ్డలు ఈ రోజు మోసం చేయాలనుకుంటున్నారు? అంతేకాకుండా ఈ రోజు నెలకు 1,500 అంటే సంవత్సరంకి ఒక ఆడపిల్లకి 18,000 మీరు ఈ రోజు బాకీ, మొత్తం సంవత్సరానికి ఈ రోజు 32,400 కోట్లు ఈ రోజు మీరు మీ ఆంధ్రప్రదేశ్ మహిళలకు మీరు బాకీ ఉన్నారు. ఇలా చెప్పి మీరు గవర్నమెంట్ లో ఉండి ఆడబిడ్డలను మోసం చేస్తూ, అంతేకాకుండా ఆడబిడ్డలను ఈ రోజు కించపరుస్తున్నారు. మీరున్న ప్రభుత్వంలో ఆడబిడ్డలు ఏడుస్తున్నారు. ఇలా ఆడబిడ్డలు ఏడిపించే ప్రభుత్వం కానీ ఆడబిడ్డల మోసం చేసే ప్రభుత్వము నిజంగా ఎక్కడ బాగుపడినట్లేదు. మీరు ఏదైతే ఏ హామీలు అయితే ఇచ్చినారో సూపర్ 6 లో అవి నెరవేర్చి మీ ముందుకు వెళ్ళాలని, అంతేకాకుండా దయచేసి మీరు ఇంకో బూటకు మాటలు చెప్పి మళ్ళీ ప్రజల్లోకి వస్తే సార్ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా ఈ రోజు మళ్ళీ అమ్మఒడి కింద ఏదైతే మేము చెప్పినామో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న ఏ హామీలు అయితే ఇచ్చినాడు 99.9% మేము కంప్లీట్ గా చేసి అన్ని ఆడపడుచులకు చేసి ఆ రోజు జగనన్న అందరికి న్యాయం చేసి ఈ రోజు మీరు కేవలం ఆడవారిని మోసం చేసి మీ ప్రభుత్వం బాగుపడింది లేదు. ఈ రోజు మా మహిళలంగా హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీరు మాట నిలబెట్టుకోవాలి. ఆడబిడ్డ నిధి కింద మీరు ఏదైతే చెప్పినారో అది చేయాలి. ఇంకా ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదు. మీరు గవర్నమెంట్ వచ్చే సంవత్సరమైన ఒక పెన్షన్ కొత్తది రాలేదు. మీరు ఏదైతే అమ్మఒడి కింద అంటే తల్లి కొందరం కింద మీరు ఏదైతే వేస్తామని చెప్పినారో దాంట్లో కూడా సగం మోసం చేసి ఈ రోజు అందరినీ మభ్యపెడుతున్నారు. త్వరలో ఈ రోజు నిజంగా చెప్తున్నాం, ఆడవాళ్ళే రేపు పొద్దున మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినారో అది ఖచ్చితంగా నెరవేర్చాలని మేము హెచ్చరిస్తున్నాం మహిళలంగా. కూరగాయల మార్కెట్ నందు భారీ వర్షం కారణంగా డ్రైన్లు నిండి మురుగునీరు రోడ్లపైకి రావడం జరిగింది. దీంతో మార్కెట్లో అలాగే స్థానిక 10వ వార్డులో మురుగునీటిలో ప్రజలు, వ్యాపారస్తులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగింది. సమస్యను గుర్తించిన స్థానిక కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మున్సిపల్ కమిషనర్ కు తెలియజేయగా వారు సంబంధిత అధికారిని పంపించి వెంటనే చర్యలను చేపట్టాలని ఆదేశాలను జారీ చేశారు. నమస్కారం. ఈరోజు 10వ మార్కెట్ నందు గత రాత్రి భారీ వర్షం కారణం వల్ల రోడ్లన్నీ బ్లాక్ అయ్యి డ్రైన్స్ బ్లాక్ అయ్యి దాని దృష్టి మన కమిషనర్ సార్ దృష్టి తీసుకోవడం జరిగింది. అలాగే సార్ తొందరగా యాక్షన్ తీసుకొని మనం ఈసారి పని చేయడం జరిగింది. దీన్ని అన్ని చూపిస్తాము, పిల్లలు పరిష్కారం చేస్తున్నారు. నేనైతే మార్కెట్ క్లోజ్ చేశాను వర్షం వల్ల. అవన్నీ వాటర్ మొత్తం నీళ్లు బయటకు వస్తున్నాయి. దాన్ని పరిష్కరించడం కమిషనర్ సార్ దృష్టి తీసుకోవడం. సార్లో డిసార్ వాళ్ళు వచ్చినారు. ఒకటి మా బెల్ల స్ట్రీట్ లో స్లోప్ కాంప్లెక్స్ కావాలని చెప్తున్నాము. అది కూడా కూర్చోలేకపోతున్నాము. అది కూడా త్వరగా పరిష్కారం చేస్తే బాగుంటుంది. సెప్టెంబర్
జూన్ 2వ తేదీ నుండి 35వ మధుమని నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత ముక్కు, గొంతు, చెవి వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ మణిదీప్ తెలిపారు. మధుమని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పేద వర్గాలకు చెందిన వారికి 100 ఉచితంగా ముక్కు, గొంతు, చెవి వ్యాధుల చికిత్స మరియు ఆపరేషన్లు చేయడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. వైద్య శిబిరం నిర్వహణ, వాటి వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మధుమని నర్సింగ్ హోమ్ 1991లో జూలై నెలలో స్థాపించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 35 సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, మా నాన్నగారు చిత్తూరు వెంకటశెట్టి, చిత్తూరు పుల్లమ్మ జ్ఞాపకార్థము మేము ప్రతి సంవత్సరం 100 ఆపరేషన్లను ఉచితంగా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా 50 లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను మేము ఉచితంగా చేస్తున్నాం. ముఖ్యంగా పేద వర్గానికి చెందినటువంటి చెవి, ముక్కు, గొంతు వ్యాధులతో బాధపడే వారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతము, అట్లాగే రాయచూర్, కర్ణాటకలో ఉండేటువంటి హుబ్లీ, బళ్ళారి జిల్లాల నుంచి కూడా మనకు పేద రోగులు వస్తూ ఉంటారు. మా దృష్టిలో పేద వర్గానికి చెందిన వారు అనేది ముఖ్యంగా ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, వంట పని, అంట్లు తోమేవాళ్ళు, దుకాణాల్లో, షాపింగ్ మాల్స్ లో పనిచేసేటువంటి చిరు ఉద్యోగులు, కూలి పని చేసుకునే వాళ్ళు, బండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మాలాంటి ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, ఈ విధంగా వీళ్ళకి ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి పేద వర్గానికి చెందిన వాళ్ళకి 100 మందికి గత 35 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేస్తూ ఉన్నాం. ఒకే ఒక్క చిన్న విన్నపం, ఈ పేద వర్గానికి చెందిన వారిని నిరూపించుకోవడము, మాకు పంపించేటువంటి మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మీ మనసుకు అతను బీదవాడు అని అనిపిస్తే పంపించండి. మీ ఉత్తరం ద్వారా గాని, ఫోన్ ద్వారా గాని మాకు తెలిపితే వాళ్లకు మేము ఉచితంగా ఆపరేషన్ చేయించుకుంటాం. ఈ ఉచిత క్యాంపుకు సంబంధించిన మిగిలిన వివరాలు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమేమి సేవలు అందిస్తాము, ఈ కార్యక్రమాలన్నీ నా కొడుకు డాక్టర్ అందరికీ శుభాభివందనాలు. మా నాన్నగారు మధుసూదన్ రావు గారు ఈ ఫ్రీ క్యాంప్ గురించి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది చాలా నీట్ గా వివరించారు. అయితే ఈ ఫ్రీ క్యాంప్ లోకి ఎవరు అర్హులు, ఎందుకు అర్హులు అనే దాని గురించి అండ్ క్యాంప్ యొక్క వివరాలను నేను తెలియజేయబోతున్నాను. ఈ క్యాంపు మామూలుగా యాక్చువల్ గా ప్రతి సంవత్సరం జూలై అంటే ఈ మాసము చివరి వారంలో చేసేవాళ్ళం. ఈసారి కొన్ని కుటుంబ కారణాల వల్ల ఒక 2 నెలలు దాన్ని పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్ 1వ వారం అనగా సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు 6 రోజులు రోజు మాకు వీలైనన్ని ఆపరేషన్లు ఆ పేషెంట్స్ కి మేము చేయబడం రోజు 10 నుంచి 12 ఆపరేషన్లు చేస్తాము. అలాగా ఈ 6 రోజుల్లో 100 ఆపరేషన్లు చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అలాగే ఆ 6 రోజులు కూడా మధుమని నర్సింగ్ హోమ్ లో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినంత వరకు ఉచిత ఓపీడీ మరియు ఓపీడీలో చూసిన వాళ్ళందరికీ ఉచిత మందులు కూడా ఇవ్వబడును. నంద్యాల ఆంధ్రప్రదేశ్ జూలై 23, 2025 ఈ రోజు జమియత్ ఉలామా ఏ హింద్ సంస్థలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడంపై చర్చించేందుకు ఉలామా ఇమాముల సంఘం నంద్యాల పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉలామాలు జమియత్ ఉలామా ఏ హింద్ యొక్క చరిత్ర, లక్ష్యాలు మరియు దేశ నిర్మాణంలో దాని పాత్ర గురించి వివరంగా చర్చించారు. సంస్థ చేపడుతున్న సామాజిక, విద్య మరియు సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఉలామా ఇమాముల సంఘం నంద్యాల అధ్యక్షులు హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి మాట్లాడుతూ జమియత్ ఉలామా ఏ హిందూ ఓ చారిత్రాత్మక సంస్థ అన్నారు. ఇందులో సభ్యత్వ నమోదు ద్వారా ముస్లిం సమాజం
మరింత సంఘటితం కావడానికి మరియు దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. నంద్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటున్నామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మరియు ప్రజలలో అవగాహన కల్పించడానికి ముఫ్తీ మహమ్మద్ రఫీక్ కాస్మీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నంద్యాలలో మదర్సా మరియు మసీదు నిర్వహణల పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాలు మోసాల గురించి చర్చించడం జరిగింది. ఇకపై ఇటువంటి మోసాలు అక్రమాలు సహించేది లేదన్నారు. ఎవరైనా మదర్సా మరియు మసీదుల పేరుతో అక్రమంగా చందాలు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సమావేశంలో మౌలానా మహబూబ్ బాషా, హఫీజ్ అబ్దుల్ హాదీ, ముఫ్తీ మహమ్మద్ రఫీక్ కాస్మీ, మౌలానా అబ్దుల్ రెహమాన్ రషాదీ, హఫీజ్ అబ్దుల్ సలాం పాల్గొన్నారు. అత్యంత బలోపేతం చేయడనేది మన ఒక కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు మీడియా ద్వారా మేము కోరడం ఏమిటంటే ఈ జూలై 31వ తారీఖు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క ముస్లిం స్త్రీ గాని పురుషులు గాని యువతులు గాని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరూ సభ్యులుగా మారాలని మేము కోరుతున్నాం. बहुत बड़ी खुशी की बात है। आज मजलिस उलमा वल अइम्मा की ज़ेर निगरानी में जमीयतुल उलमा हिंद की जो है मेंबर शादी तश्कील के लिए इस तरीके से प्रोग्राम को जो है कामयाब करते हुए आगे ले जाना है। इसके ताल्लुक से जो है पूरे अइम्मा उलमा मजलिस के जिम्मेदारान सब जो है मस्जिद प्रोग्राम में जो है जमा हुए हैं। अल्हम्दुलिल्लाह अल्लाह तबारक व तआला से दुआ है कि इस प्रोग्राम को कामयाब करते हुए मुसलमानों के जो मसाइल हैं, जो हुकूक हैं, उसको हासिल करते हुए जमीयतुल उलमा हिंद एक बहुत बड़ी तंजीम है। ये हिंदुस्तान के अंदर हिंदुस्तान की आज़ादी से लेकर अब तक जो खिदमत करते हुए आई है। इसके ताल्लुक से हमारे तमाम उलमा इकराम उसकी वजाहत किए हैं। मैं शहर नंद्याल के तमाम मुसलमान भाइयों से बुजुर्गों से मेरी मुअद्दिबाना दरख्वास्त है, मुसलमानों का जो है नंद्याल के अंदर अक्सरियत हिस्सा जो है बहुत बड़ा हिस्सा है। यहाँ पर जो है बहुत सारे मदारी जो है दीन खिदमतें अंजाम देते हैं, लेकिन इसके दरमियान में जो है पढ़े हुए लोग क्या करते हैं, बच्चे खाली जाहे दुआ करना, मदरसा मकतब खोल लेना, अब चंदे के फिरचे पड़ जाना, ये काम करते हुए जो है कौम को जो है तबाह बर्बाद करते हैं। हकीकत में बहुत सारे ट्यूशंस भी पढ़ाते हैं, पढ़ाने वाले पढ़ाते हैं, बच्चों से फीस हासिल कर लेते हैं। मकतब वाले भी जो है इसी तरीके से मेहनत करके बच्चों से ट्यूशन हासिल करेंगे तो पेरेंट के दिलों में भी हमारा बच्चा अच्छा मेहनत करके पढ़ता है, कुरान पढ़ता है, मसाइल पढ़ता है ना, पूरी तरीके से सीखता है, खुश होकर जो है पेरेंट्स भी देते हैं। लेकिन इसके बजाय इसके ऊपर तवज्जो नहीं देते, मकतब खोलिए चंदे को चले गए। तो इंशाअल्लाह सभी मदारिस की जो है फहरिस्त बनाकर पूरे मसाजिद में ये जो है फहरिस्त लगाएंगे, पूरे नंद्याल के मसाजिदों में लगाएंगे। जो सही तरीके सही मानों में मदारिस चल रहे हैं उनका ताउन करें, उनकी मदद करें, इंशाअल्लाह उस काम में हमें भी मदद करेंगे। गलत सलत मदरसे हैं तो इंशाअल्लाह बड़ों से भी सबसे भी मेरी अकाबिर उलमा से और जो है अमाई शहर से मुसलमानों से जवानों से मेरी मुअद्दिबाना दरख्वास्त है कि गलत मदरसे हैं तो आप लोग भी हमारा साथ देकर इन मदारिस को जो है खत्म करें। सही मानों में चलाना है तो चलाएं और ना हरगिज नहीं चलाएं। ये मेरी जो है दरख्वास्त है। इन चंद बातों से जो है मैं अपनी बात को खत्म करता हूँ। जमीयतुल उलमा के लिए मजलिस उलमा दरपेश होकर जो है खिदमत करेंगे, हम सही मानों में खिदमत करने वालों का जो है इंशाअल्लाह साथ देंगे। ఇన్స్టాగ్రామ్ లో వేధించిన ఇద్దరు యువకులపై యువతి తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన నంద్యాలలో చోటు చేసుకున్నది. నంద్యాల పట్టణంలో ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికను పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు వేణుగోపాల్ అనే విద్యార్థి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను హ్యాక్ చేసి బాలికను వేధించడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆ ఇద్దరు యువకుల ఫోన్ తీసుకుని విచారిస్తుండగా వారి మధ్య ఘర్షణ జరిగి యువతి తండ్రి వారిని గాయపరచడం జరిగింది. గాయపడిన ఇద్దరు యువకులను నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన యువకులు తమకు ఈ విషయంలో ఎటువంటి ప్రమేయం లేదని, తమను అనవసరంగా గాయపరిచారని ఆరోపిస్తున్నారు. అయితే బాలిక తల్లి తెలిపిన వివరాల ప్రకారం తన కూతురును ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వేధిస్తున్నారని, యాసిడ్ పోస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. చెల్లి బాబు అని అమ్మకి ఏమో నీకే నీకే అలా కాదు అంటే మా మొగుడు ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి వాళ్ళ మొగుడు వచ్చాడు. ఫస్ట్ కొట్టాను, ఎందుకు కొట్టాను నేను కొట్టాను. కత్తి వాళ్ళ పిల్లని చెప్పి కత్తి ఇప్పుడు కిలో కత్తి తీసుకొచ్చాను. కత్తి తీసుకుని మా తమ్ముని కొట్టినాడు. ఫస్ట్ తర్వాత నన్ను నాకు కొట్టినాడు. కత్తి గుంజు నా తమ్ముని కొట్టాను. కత్తి పట్టుకుని చేత అట్లా కింద పడిపోయాను. కాల్త దుప్పారు కింద దుప్పి కాల్త కొట్టినాడు.
వాళ్ళ పిల్లలు కత్తి తీసుకొని పోయింది. వాళ్ళు పోయినా బండి మా తమ్ముడికి బండి మీద ఎక్కించుకొని వస్తాం. ఫోన్ ఎవరిది అసలు? ఫోన్ ఎవరిది? ఫోన్ నాది. ఎందుకు అడిగినారు నీ ఫోన్ అసలు? ఏమన్నా మా ఫ్రెండ్, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక పిల్లడు ఉన్నాడు. వాడు లవ్ చేస్తాడు ఒక అమ్మాయి, వాళ్ళ చెల్లె, వాళ్ళ పిల్ల, వాళ్ళ లవర్ని, వాళ్ళ కూతుర్ని. ఎవరు ఇప్పుడు నీ పైన దాడి చేసిన వాళ్ళ కూతురు? వాళ్ళ కూతురు. మా తమ్ముడు ఎదుగుతాడు వాళ్ళ అమ్మాయి. మా తమ్ముడి మీద పెట్టుకుంటే నేను ఆపడి పోతే నా మీద కొట్టాను. ఏం పేరు మీ తమ్ముడు పేరు? నాగేష్. మా తమ్ముడు అన్నారు వాణి పుట్టినగా నన్ను కట్ చేసుకుని పెట్టున్నాడు. ఎందుకు కారణం వాడు చిక్కలో నన్ను కొట్టినాడు. ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు? ఇవన్నీ ఏం చేస్తున్నాడు ఆ పిల్లాడు? స్కూల్ పోతాడు. స్కూల్ పోతాడు. ఎన్నో క్లాస్ అప్పుడు? ఏదో అబ్బాయి వాళ్ళ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కదా, నిజంగా? వాళ్ళు లవ్ చేస్తున్నారన్న, వాళ్ళు లవ్ చేస్తున్నారు. వాళ్ళు నేను అనుకుని నన్ను మన పాపను, మన క్లాస్ పాప వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తున్నారు. చాట్ చేసి జననికి లవర్ ఎవరున్నారు, జన గురించి నాకు చెప్పు, చెప్పకుంటే నేను చంపేస్తా, కొడతా అని ఆ పిల్లలు భయపడిచ్చినాడు. ఆ పిల్లడు ఏం చేసినాడు, ఈ రోజు మా ఇంటికి వచ్చి చెప్పినాడు, ఇట్లా జరుగుతుందా ఆంటీ, 3 రోజులు జరగబట్టి నీకు చెప్పడానికి భయం వేసింది. ఇలా అమ్మ చెప్పాలరా ఆంటీకి, ఆంటీ అంకులు మంచోళ్ళు, ఏం చెప్తే వాళ్ళు చూసుకుంటారు, అవతల అడుగుతారు ఎందుకని. ఆ పిల్లల్లో మన స్కూల్ కాదు, కానీ ఐడి మాత్రము వేరే వాళ్ళని వాడుకొని వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అని. సరే అని పిల్లలు, మన స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే పోతుంటే ఆంటీ వాళ్ళు పోతున్నారు చూడండి, సైలెన్సర్ తీసి బగ్గిని బ్రేక్ చేస్తారు, సౌండ్ పెట్టుకున్నారు. స్కూల్ ముందర ఏం పని లేదు, 3 సార్లు తిరిగినారు, ఒకటి పని, నాకేం పని లేదు. ఆయన నిలబడి స్కూల్ కన్నా నిలబడి ఏ బాబు ఇట్లా అన్న, వచ్చినారు. వచ్చింటే బీగాలు తీసుకున్నా, సెల్లి బాబు అన్న. నా సెల్లి నేనెందుకు ఇస్తాను, మా అమ్మదానికి ఇయ్యను, నీకెందుకు ఇస్తానే అన్నాడు. అంటే ఏం బాబు మర్యాదగా మాట్లాడు, తనద్దు, ఈ సెల్లి నా నాన్న, నేను ఇయ్యను, లోన్ పంచాయతీ నా కాడికి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. లోన్ పంచాయతీ అన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ అందింది కదా, అవునా? అబ్బాయికి ఇన్ఫర్మేషన్ అంది, వీళ్ళు ఎలా ఉన్నారు, నీ సందులో పెట్టావు బండి అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, సందులేడని. ఒక్క నిమిషం నాన్న మా హస్బెండ్ పిలుస్తాను అని మా ఆయన్ని పిలిచా. నన్ను దొబ్బేసినారు, సెల్లియకుండా నన్ను పూర్తిగా దొబ్బేసి ఇట్లా చెస్ట్ పట్టి దొబ్బేస్తే నాకు భయం వేసింది, ఇది అటాక్ చేస్తే అనేసి. నేను మా పిల్లలు ఆడపిల్లలు, మా ముగ్గురు, ఏ తల్లిదండ్రులకైనా భయం ఉండగా ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరమ్మా? వాళ్ళ క్లాస్ అబ్బాయి, అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయి. అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయి. ఏం పేరు అబ్బాయి పేరు? సుబ్బయ్య అబ్బాయి. ఆ సిస్టర్ గురించి నీకెందుకు రా అన్న. ఇప్పుడు వేణుగోపాల్ అనేటువంటి ఎవరో పిరమిడ్ స్కూల్ అంటది, మనకు తెలుసు. ఆ అబ్బాయినా? ఆ అబ్బాయి ఐడి వీళ్ళు యూజ్ చేసుకున్నారు, యూజ్ చేసుకుని నేను ఫోన్ అడుగుతున్నప్పుడు టక్ 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 డిలీట్ చేస్తున్నారు. నువ్వు ఫోన్ అయినా ఫోన్ ఇవ్వవా మామూలు అయితే, మళ్ళీ వేణుగోపాల్ ఐడి వీళ్ళు వాడి ఫేక్ చేసి వీళ్ళు అంత తప్పు చేయడానికి ఎప్పటికీ భయం రాదు. అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారా? అమ్మాయికి ఇన్స్టా లేదు, అమ్మాయి గురించి అబ్బాయికి అడుగుతున్నారు. ఈ పాపను యాసిడ్ వస్తా చెప్పకుంటే అని నిన్న ఈ పాపను ట్రాప్ చేసినారు. ఎవరన్నారంటమ్మా? ఈ బగ్గీలో మేము ఈ రోజు వాళ్ళను చేసిన వాళ్ళను ఇద్దరిని చూసినాం కదా, ఇద్దరు చేసినాం కదా, వాళ్ళలో ఒకడు బైక్ నడుపుతున్నాడు, ఒకడు. ఈ పాప నాకు చెప్పలేదు, భయపడింది. భయపడేసరికి ఈ రోజు ఇవి చెప్పేసరికి బాబు చెప్పింది. యాసిడ్ పోసి పాప ఒళ్ళు కాలిపోతే సెల్లు కూడా పోలీస్ స్టేషన్ ఉంది. ఏం పేరమ్మా? నా పేరు ధనలక్ష్మి. భర్త పేరమ్మా? అంజీ. ఏం చేస్తుంటారమ్మా? మేము మా షాప్ ఉంది. అంటే ఏం షాప్ అమ్మా? ఏం పని చేస్తుంటారు? ఆయన యాక్టింగ్ పోతుంటారు డ్రైవర్ గా, ఫ్రమ్ జిమ్ ట్రైనర్. మీ పాప అమ్మా? 10th క్లాస్. నంద్యాలకు చెందిన రమణను అతని భార్య రమణమ్మ బంధువులు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి కూతురు చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన పెయింటర్ వృత్తి చేస్తున్న రమణ పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో వివాహం జరిగింది. గత 2 నెలల క్రితం ఇద్దరికి గొడవ పడడంతో పుట్టింటికి రమణమ్మ వెళ్లిపోయింది. తన భార్యను నంద్యాలకు తీసుకురావడానికి వెళ్లిన రమణ హత్యకు గురి కావడం జరిగింది.
రమణమ్మ బంధువులు రమణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు మృతదేహంపై గుర్తులు ఉన్నాయని, దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటపడిందని మృతుని కూతురు చెబుతున్నది. రమణను అతని బంధువులు చంపి గుట్టు చప్పుడు కాకుండా నంద్యాలకు చేర్చడం జరిగిందని, మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబ సభ్యులకు శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని తెలిపారు. అలాగే కళ్ళలో కారం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. 3 టౌన్ సీఐ కంబగిరి రాముడు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపడుతున్నామని తెలిపారు. చందన అనే అమ్మాయి వాళ్ళ నాన్న రమణ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పిల్లల మధ్యలో వివాదంగా చెప్పి వాళ్ళ అమ్మని తీసుకోవడానికి చనిపోయినాడని ఇది వాళ్ళకు. ఆ తర్వాత నెక్స్ట్ డే డెడ్ బాడీ తీసుకొచ్చి మా దగ్గర వచ్చాడు. ఏదో మాకు అనుమానం ఉందని చెప్పి ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదు చేసుకున్నాం, దాన్ని విచారిస్తుంది. కారణాలు ఏమన్నా అదే విచారిస్తున్నాం. అది ఇక ఇన్సిడెంట్ జరిగినది పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా. ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి తాత్కాలిక కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేస్తున్నాం. ప్రాథమిక విచారణలో విషయం ఉంది. చనిపోయిన తర్వాత తీసుకొచ్చినారని చెప్పి మాకు ఫిర్యాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలను నిలువెల్లా మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. మున్సిపల్ చైర్పర్సన్, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ. భారీ వర్షం కారణంగా మార్కెట్లో పొర్లుతున్న డ్రైన్లు, రోడ్లపైకి మురుగునీరు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్న స్థానిక కౌన్సిలర్ మజీద్. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 30వ మధుమణి నర్సింగ్ హోం ఆధ్వర్యంలో ఉచిత ముక్కు, గొంతు, చెవి వ్యాధుల చికిత్సా శిబిరం. జమియత్ ఉలామా ఏ హింద్ సభ్యత్వ నమోదుపై ఉలామా ఇమాముల సంఘం జిల్లా సమావేశం. ఇన్స్టాగ్రామ్ లో విద్యార్థిని వేధించిన యువకులపై దాడి. భర్త రమణను కొట్టి చంపిన భార్య బంధువులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న 3 టౌన్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.